అందరికీ స్వాగతం. ఒక వ్యక్తి పార్లమెంటు సభ్యుడు అంటే ఎంపీ అవ్వాలంటే కేవలం ఎన్నికల్లో గెలవడం ఒక్కటే సరిపోతోందా? లేదనే చెప్పాలి. మన ప్రజాప్రతినిధులు పాటించాల్సిన కొన్ని ఖచ్చితమైన నియమాలున్నాయి. ఈరోజు మన విశ్లేషణలో పార్లమెంటరీ సమగ్రతను కాపాడే ఆ కీలకమైన నియమాల గురించి లోతుగా తెలుసుకుందాం. సరే, ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక పార్లమెంటు సభ్యుడిని వాళ్ల పదవి నుంచి ఎలా తొలగించగలరు? ఇది వాళ్ల జవాబుదారీతనం గురించి ఆలోచింపజేసే ప్రశ్న కదా. దీనికి సమాధానం మన రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా ఉంది. ఆ సమాధానమే ఆర్టికల్ 102. ఇది మన రాజ్యాంగంలోని ఒక చాలా ముఖ్యమైన నిబంధన. ఒక వ్యక్తిని ఎంపీ పదవికి ఎందుకు, ఎప్పుడు అనర్హుడుగా ప్రకటించవచ్చో ఇది వివరంగా చెప్తుంది. దీన్ని పార్లమెంటు సభ్యులకి ఒక రూల్ బుక్ లాంటిది అనుకోవచ్చు. సరే, మొదటి సెక్షన్ పార్లమెంటు సమగ్రత నియమావళి. ఈ ఆర్టికల్ మన పార్లమెంటు యొక్క గౌరవాన్ని కాపాడటానికి ఎలాంటి నిబంధనలు, షరతులు పెడుతుందో చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ చాలా క్లియర్. ఎవరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవడానికి అర్హులు కారు, లేదా ఒకవేళ ఎన్నిక అయినా ఏ కారణాల వల్ల ఆ పదవిలో వాళ్లు కంటిన్యూ అవ్వలేరు అనే విషయాన్ని ఇది సూటిగా చెబుతుంది. ఇప్పుడు రెండో సెక్షన్కి వెళ్దాం. అనర్హతకు గల కారణాలు. మరి ఒక వ్యక్తిని ఎంపీ పదవికి అనర్హుడుగా మార్చే ఆ నిర్దిష్టమైన కారణాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మన రాజ్యాంగం ప్రకారం అనర్హతకు ప్రధానంగా 5 కారణాలున్నాయి. అవేంటంటే ప్రభుత్వంలో లాభదాయకమైన పదవిలో ఉండటం, మానసిక అస్వస్థత, దివాలా తీయడం, పౌరసత్వానికి సంబంధించిన ఇష్యూస్, ఇంకా పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం ప్రకారం అనర్హుడిగా తేలడం. వీటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మొదటిది లాభదాయకమైన పదవి. దీని అర్థమేంటంటే ఒక ఎంపీ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద జీతమొచ్చే మరో పదవిని చేపట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ అలా చేస్తే వాళ్ల విధులకు, వ్యక్తిగత లాభానికి మధ్య క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజాసేవ నిస్వార్థంగా ఉండాలనేదే దీని వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం. ఇక మిగతా కారణాలు చూస్తే, ఒక కోర్టు ఎవరినైనా మానసికంగా అస్వస్థులు అని డిక్లేర్ చేస్తే వాళ్లు ఎంపీగా కొనసాగలేరు. అలాగే అప్పులు తీర్చలేని పరిస్థితిలో, అంటే దివాలా తీసినట్లు ప్రకటించబడినా సరే అనర్హులవుతారు. చివరిగా మన దేశ పౌరసత్వం లేకపోయినా, లేదా వేరే దేశ పౌరసత్వాన్ని ఇష్టపూర్వకంగా తీసుకున్నా కూడా అనర్హత వేటుపడుతుంది. ఇక్కడొక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. కేవలం రాజ్యాంగంలో చెప్పినవే కాదు, పార్లమెంట్ కూడా కొన్ని చట్టాలు చేసి అనర్హతకు మరిన్ని కారణాలను జోడించొచ్చు. అలా చేసిన చాలా ముఖ్యమైన చట్టమే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951. దీని ప్రకారం ఎన్నికల్లో అవినీతికి పాల్పడినా లేదా కొన్ని సీరియస్ నేరాల్లో దోషిగా తేలినా కూడా ఎంపీ పదవిపోతుంది. ఇప్పుడు మూడో సెక్షన్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. అనర్హత కారణాల్లో ఇది చాలా కాంట్రవర్షియల్. మన దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన అంశం. అదే యాంటీ డిఫెక్షన్ లా. మరి ఈ చట్టం ఎప్పుడొచ్చిందంటే 1985లో రాజ్యాంగానికి 52వ సవరణ చేసి 10th షెడ్యూల్ను జోడించడం ద్వారా దీన్ని తీసుకొచ్చారు. రాజకీయ అస్థిరతను అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశమన్నమాట. ఈ చట్టం వల్ల వచ్చిన మార్పు చాలా పెద్దది. 1985కు ముందు ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన ఎంపీ తర్వాత ఈజీగా వేరే పార్టీలోకి దూకేయొచ్చు. కానీ ఈ చట్టం వచ్చాక అలా పార్టీ మారితే ఎంపీ పదవికే ఎసరొస్తుంది. ఇది పార్టీ క్రమశిక్షణతో పాటు ఓటర్లిచ్చిన తీర్పును గౌరవించేలా చేస్తుంది. 4వ సెక్షన్ చట్టం అమల్లో సుప్రీంకోర్టు తీర్పులు. సరే, చట్టాలు కాగితం మీద ఎలా ఉన్నాయో చూసాం. మరి ప్రాక్టికల్గా సుప్రీంకోర్టు వీటిని ఎలా చూసింది, ఎలా అమలు చేసిందో తెలుసుకుందాం. 2013 వచ్చిన లిల్లీ థామస్ కేస్ ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్. దీని ప్రకారం ఏ ఎంపీ అయినా సరే ఏదైనా నేరంలో దోషిగా తేలితే ఆ తీర్పు వచ్చిన వెంటనే అనర్హులైపోతారు. అంతకుముందు అప్పీల్ చేసుకునేందుకు టైం ఉండేది. కానీ ఈ తీర్పు ఆ సౌలభ్యాన్ని తీసేసి తక్షణ అనర్హతను అమల్లోకి తెచ్చింది. అలాగే 1992లో కీహోటో హోలోహన్ కేసులో సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగబద్ధమే అని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఆ చట్టం యొక్క బలం, ప్రామాణికత స్థిరపడ్డాయి. ఇది పార్టీ ఫిరాయింపులను కట్టడి చేయడంలో ఒక పెద్ద మైలురాయి. చివరి సెక్షన్ ఈ నియమాలు ఎందుకు ముఖ్యమైనవి? మనం ఇప్పటిదాకా చట్టాలు, నిబంధనలు, కోర్టు తీర్పుల గురించి మాట్లాడుకున్నాం. అసలు ఈ రూల్స్ అన్నీ మన ప్రజాస్వామ్యానికి ఎందుకు అంత అవసరమో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 102 యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు 4. 1. ఇది పార్లమెంటు గౌరవాన్ని, సమగ్రతను కాపాడుతుంది. 2. ఎంపీల తమ వ్యక్తిగత లాభాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చూస్తుంది. 3. వాళ్ళు ఎప్పుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఇవన్నీ కలిస్తేనే మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంటుంది. ముగింపుగా చెప్పాలంటే ఈ ఒక్క వాక్యం ఆర్టికల్ 102 యొక్క మొత్తం సారాంశాన్ని వివరిస్తుంది. ఆర్టికల్ 102 పార్లమెంటు సభ్యుల అనర్హతకు గల కారణాలను నిర్దేశిస్తుంది. తద్వారా సమగ్రత, జవాబుదారీతనం మరియు రాజ్యాంగ విధేయతను నిర్ధారిస్తుంది. ఇదే ఈ నియమావళి యొక్క ఆత్మ. అయితే ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. వేగంగా మారిపోతున్న నేటి రాజకీయాల్లో మన ప్రజాప్రతినిధుల సమగ్రతను కాపాడటానికి ఇప్పుడున్న ఈ నియమాలు సరిపోతాయా, లేక ఇంకా ఏమైనా మార్పులు తీసుకురావాల్సిన అవసరముందా? దీనిపై ఆలోచించాలి.